వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంజీరా బ్యారేజ్ ను సందర్శించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. చేతనైతే వరద బాధితులకు సహాయం చేయండి, లేకుంటే మౌనంగా ఉండండి. వైఎస్ జగన్ కు సోమిశెట్టి హితవు. బానేరు బ్రిడ్జ్ కాల్వ శ్రీరాంపూర్లోని ప్రమాద సంఘటన ప్రాంతాలను సందర్శించిన పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రైతుల ధర్నా. ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో గంగమ్మ తల్లి పెద్దమ్మ గుడి ఆలయాలను ముంచెత్తిన వరద నీరు. ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రైతులు ధర్నాకు దిగారు. పర్కాల నియోజకవర్గం 16వ డివిజన్ ధర్మారంలో రైతులు నర్సంపేట ప్రధాన రహదారిపై కూర్చొని రాస్తా రోకో నిర్వహించారు. ధర్మారంలో 1293 మంది రైతులకు రుణమాఫీ మంజూరు కాగా కేవలం 270 మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని అసహనం వ్యక్తం చేశారు. యూనియన్ బ్యాంక్ యజమానులు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైతులకు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఆకాంక్షలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి రైతులకు రుణమాఫీ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దేశానికి వెన్నుముక లాంటి రైతులను ఇబ్బంది పెడితే ఊరుకోమని రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బ్యాంక్ అధికారులు తక్షణమే రైతుల సమస్యలు తీర్చాలని, లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రైతులు వెల్లడించారు. ఈ ధర్నాలో రైతు సంఘం నాయకులు గోదాసి రమేష్, గోలి రాజయ్య, బీసీ సంఘం నాయకుడు నాయని భరత్ పాల్గొన్నారు. రెండు లక్షల రుణమాఫీ రైతుల ఐక్యత. చూపెట్టే అవపడతలేదు. కాకుండా విడుదల వారికి అంటున్నారు, మరి విడుదల వారికి కూడా రైతులకు కాలేదు. దయచేసి మేము జిల్లా కలెక్టర్ గారికి, కొన్ని వ్యవసాయ అధికారులకు, బ్యాంకు అధికారులకు మా రైతుల తరఫున విన్నపం ఏంటంటే అతిథులలో ఒక వారం రోజుల్లో ఈ ఒక రుణమాఫీ చేయాలని కోరుతా ఉన్నాం. చేయని పక్షంలో ఈ రైతాంగం అంతా జిల్లా కలెక్టర్ ముట్టడికి మేము సిద్ధమవుతాం. రైతులు ఇప్పటికే చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. వానలు కొట్టి ఇప్పటికే పంటలు ఖరాబ్ అయ్యి రైతులు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. మా రైతుల సోదరులు చెప్పినట్టుగా గతంలో రెగ్యులర్గా కట్టేవాళ్ళం మేము, ఆ రెగ్యులర్ కట్టే రైతులకే కాలేదు. అందుకే అధికారులు స్పందించి ఈ రైతుల యొక్క బాధను అర్థం చేసుకొని మాకు రుణమాఫీ చేయాలని. మళ్ళీ బ్యాంకులో 1200 అకౌంట్లు ఉన్నాయి రైతులవి. మరి రైతులు మేమందరము ప్రతి 2014 కాదు 2011 నుంచి కూడా మేము ప్రతి ఒక్కరము కంటిన్యూ కట్టుకుంటూ మేము రెగ్యులర్గా రిన్యువల్ చేసుకుంటూ వస్తున్నాము. అయితే రిన్యువల్ చేసుకుంటూ వచ్చినప్పుడు బ్యాంకులో ఏమంటున్నారంటే సర్క్యులేషన్ ఏంటంటే 2018లో తీసుకున్న వాళ్ళకే మాఫ్ అవుతాయి, మరి అప్పటి నుండి కొత్తగా తీసుకున్న వాళ్ళకే మాఫ్ అయినాయి, మరి మా పాత వాళ్ళకైతే ఇంతవరకు కాలేదు. మరి ఎందుకు కాలేదు అనే ఉద్దేశంతో మేము బ్యాంకులకు వచ్చి అడిగితే మేము పంపించినాం అని 800 మంది చిల్లరకు మాఫీ కాలేదు ధర్మానంలో. దాని గురించి విన్నపం చేస్తే వాళ్ళ హెడ్ ఆఫీస్ పంపినాము. హెడ్ ఆఫీసర్ పంపదు కాబట్టి మాకు మాఫీ కాలేదని చెప్పి వీళ్ళు ఇక్కడ బ్యాంక్ మేనేజర్ చెప్తున్నాడు. ఇక్కడ బ్యాంకు అది దాన్ని దృష్ట్యా పెట్టుకొని ఏంటి అంటే హెడ్ ఆఫీస్ పంపినాము, హెడ్ ఆఫీసర్ పంపలేదని చెప్పి వీళ్ళు తప్పించుకున్నాను. బ్యాంకు నిర్లక్ష్యమా హెడ్ ఆఫీసర్ నిర్లక్ష్యమా మాకు తెలుస్తుంది. కాబట్టి దానివల్ల రైతులందరం కలిసి ఈరోజు ఈ విన్నపం ఇచ్చడానికి వచ్చినాం. దీనికి రుణమాఫీ కాపీ చేయాలని చూస్తాను. పూర్వకంగా ప్రభుత్వానికి, వ్యవసాయ రంగ అధికారులకు, ధర్మార రైతుల పక్షాన అంబుల్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఒకవైపు ఎడతెరపలేని వర్షాల వైపు, ఒకవైపు పంట నష్టాలపై రైతులు ఆందోళన చెందుతారు. ఒకవైపు రుణమాఫీ కాక రైతులు ఈ ఏడ్పు మంచిది కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ధర్మారంలో ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం అయితే చాలా ఉన్నది. ఇక్కడ రైతులు కొంతమంది చదువుకున్న వాళ్ళు వచ్చి మాకు రుణమాఫీ ఎందుకు కావాలంటే ఓలో కలెక్టర్ ఆఫీస్ పోవాలంటే, ఓలో మండల ఆఫీస్ పోవాలంటే, కాకపోతే ఇక్కడ అధికారులు వెంటనే స్పందించి ఎక్కడ తప్పులో పడుతుంది, ఎక్కడ వీళ్ళకు ఎందుకు రాలేదో క్షుణ్ణంగా గమనించి మరి దీనికి ఒక స్పెషల్ అధికారి మరి రేపేస్తారా ఎల్లుండేస్తారా వెంటనే ఒక అధికారిని ఇక్కడ సెలెక్ట్ చేసి రైతులకు ఎందుకు ప్రాబ్లం అయిందని మొత్తం చర్చిన తర్వాత రైతులు కనుక వీళ్ళకి రుణమాఫీ కాకపోతే మరి పెద్ద ఎత్తున కూడా కలెక్టర్ ఆఫీస్ కాడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఏ రైతుకు రుణమాఫీ కాలేదో ప్రతి ఒక్క రైతు ఏకమై
ఇక్కడ ధర్మారమైన కాదు యావత్ పలు జిల్లాలలో కూడా ఇలాంటి జరుగుతుంది. కాబట్టి ఎక్కడ చూసినా కూడా అధికారం నిర్లక్ష్యం ఉన్నది. ఒకవైపు ప్రభుత్వం మంచి పని చేస్తూ ఉంది, ప్రభుత్వం ప్రాబ్లం కాదు, ఇక్కడ కేవలం అధికార నిర్లక్ష్యం మాత్రమే. ఇక్కడ మా బ్యాంకు మేనేజర్ కూడా చాలా డిఫాల్ట్గా ఉన్నాడు. మేనేజర్ కూడా రైతులకు సగం ఆన్సర్ చెప్తలేడు కాబట్టి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏ రైతు అక్కడ అధికారులు అడిగినా సమాధానం చెప్పాలని చెప్పి బ్యాంక్ ఎంప్లాయీకి సూచిస్తా ఉన్నాం. ఏది ఏమైనా కూడా తక్షణమే దీని మీద రైతాంగం అంతా రైతు అధికారులు స్పందించి మా ధర్మారం రైతు సోదరులకు రుణమాఫీ కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాజీపేట దర్గా నందు హజ్రత్ సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ దర్గా ఊర్సు ఉత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, వరంగల్ ఎంపీ శ్రీమతి కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో పాటు కలిసి దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించిన గౌరవ వర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు, దర్గా పీఠాధిపతి కుస్రూబ్ షా ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్పీకర్ని మరియు ఎమ్మెల్యేను స్వాగతం పలికి వారి చేత దర్గాలో ఫాతియా ఇప్పించారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ వెంకట్రామరెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎర్రవెల్లి స్వర్ణ, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు పిన్నింటి అనిల్ రావు, కాంగ్రెస్ నాయకులు మన్నే బాబురావు, రైతు రాజుతో పాటు తదితరులు పాల్గొన్నారు. इट्राखंड सर इट्राखंड
సంగారెడ్డి జిల్లాలోని మంచిర బ్యారేజ్ పూర్తి నీటి సామర్థ్యం 1.5 టీఎంసీలు కాగా బ్యారేజ్ పూర్తిగా నిండడంతో ఒక గేటు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నట్లు తెలిపారు. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 2300 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 3100 క్యూసెక్లు నీటిని కిందికి వదులుతున్నట్లు మంత్రి తెలిపారు. దీంతో మంచిర తీర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. వర్షాకాలంలో సహాయక చర్యలు చేపట్టడానికి జిల్లా స్థాయిలో రంగారెడ్డి కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్ కు వచ్చే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి అవసరమైన అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రూపేష్, ఇరిగేషన్ ఎస్సీ ఏసయ్య, జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీధర్రావు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంజురా డిపార్ట్మెంట్ వాళ్ళు రేది ఇరిగేషన్ ఎస్సీ కొంచెం దూరం ఫోటో కొడితే మరి ఏం దుండికి వచ్చినట్టు ఏం చూపెడతారు? డ్యామ్ దుండికి వచ్చి నేను ఎక్కడ ఉంటే జరగాలి తీసుకున్న బ్యాక్గ్రౌండ్ అబ్బా అన్న జర కింది నుంచి వెళ్ళిపోతుంది సార్ ఇల్లు కాగితం కప్పుకుని నాది చేసుకొని ఏం కావాలో చెప్పు. నాకు ఇల్లు జాగలేదు. ఇది ఈ జాగ ఉంది కదా, కట్టుకోగలరా? ఇల్లు జాగా కట్టుకుంటా. నాకు మంచి నీళ్ళు మాకు కూడా నీళ్ళల్లో పడి చనిపోయింది. అక్షరాల నుంచి ఇల్లు ఇస్తామన్నట్టు ఇల్లు లేదు. మళ్ళా భూమి ఇస్తామన్నట్టు భూమి లేదమ్మా. నాకు అవన్నీ సరే. ఇప్పుడు ఇదేంది ఇప్పుడు ఈ కథ ఇయ్యమంటున్నా దొరా, ఇయ్యమంటున్నా. ఇల్లు కట్టుకుంటాను. మాట్లాడింది పట్టు కట్టుకోను. చెప్పు చెప్పు. ఏం పేరు ఇది? నరసమ్మ. నరసమ్మ. దుర్గాల నరసమ్మ. నా భర్తుంది దుర్గాల నరసమ్మ. పంచాయతీ అర్పితులు చేస్తావు కానీ సరే కానీ నాకు యాడ్ చేయి. ప్రత్యేకంగా ప్రాణ నష్టం జరగకూడదు. మన జిల్లాకు సంబంధించి పాక్షికంగా ఇండ్లు కూలడము, కొన్ని కుటుంబాలను షిఫ్ట్ చేయడము, ముఖ్యంగా అందోలే కానీ నాల్కలే కానీ మరి బొల్లారం ప్రాంతంలో ప్రాణ నష్టం జరగకుండా కుటుంబాలని సురక్షిత ప్రాంతానికి షిఫ్ట్ చేయడము, వారికి సౌకర్యాలు కల్పించడము. దానికి తోడు ప్రధానంగా మనం మంజీరా బ్యారేజు, చారిత్రక మంజీరా బ్యారేజు, దాని సామర్థ్యము 1.5 టీఎంసీ. ఈరోజు మంజీరా నిండడము, ఓవర్ఫ్లో కావడము, ఒక గేటు సుమారు 1 మీటర్కు ఎత్తివేయడము, ఇన్ఫ్లో 2300 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే ఈరోజు అవుట్ఫ్లో 3100 అవుట్ఫ్లో. ఏదున్న ప్రభుత్వ యంత్రాంగము జిల్లా స్థాయిలో ఒక కంట్రోల్ రూమ్ని కలెక్టరేట్లో ఏర్పాటు చేసి, అదే రకంగా కరెంటు వ్యవస్థకు వచ్చే వరకు కంట్రోల్ రూమ్ సపరేట్గా ఏర్పాటు చేసి ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు ఎక్కడైతే లేదా వాగులే కానీ చెరువులే కానీ ఓవర్ఫ్లో అవుతున్నా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ప్రత్యేకంగా జైరాబాద్, నారాయణఖేడ్, అందోల్ ఈ ప్రాంతాలలో ప్రజలు ఎక్కడ ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రాణ నష్టం ప్రత్యేకంగా ఒకవేళ పంట పొలాలు మునిగినా దాని నష్టపరిహారం చెల్లించాలి. ఇల్లు పాక్షికంగానే కానీ పూర్తిగా నష్టపోయిన వారికి ఇల్లు మంజూరు చేయాలి. కానీ ప్రత్యేకంగా
పెద్దపల్లి జిల్లా అంతర్గ మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయానికి అధిక మొత్తంలో వరద నీరు వచ్చి చేరుతుందని సోమవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల 30 నిమిషాల ప్రాంతంలో 30 గేట్లు ఎత్తి 3,50,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయగా భారీ వర్షాలతో ఎగువన ప్రాంతం నుండి పెద్ద ఎత్తున నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుందని సోమవారం ఉదయం రామగుండం సిఐటి ప్రవీణ్ కుమార్ ఎస్ఐబి వెంకట్లు ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం సీఏ మాట్లాడుతూ ఎల్లంపల్లి ఎగువ ప్రాంతం నుంచి అధిక వరద కారణంగా దిగువకు 5 లక్షల క్యూసెక్ల నీటిని వదిలే అవకాశం ఉందని, కావున దీనిని అందరూ గమనించి రహదారి గుండా వాహనాల రాకపోకలు నిలిపివేయడం జరిగిందని, అత్యవసరమైతే 100కు ఫోన్ చేయాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. గత 2-3 రోజుల నుంచి విపరీతంగా కురుస్తున్న వర్షాలకు మన అంతర్గా మండలికి అనుకున్నటువంటి ఎల్లంపల్లి డ్యామ్ కెపాసిటీ ప్రకారంగా నిండినది. ఇక్కడ 30 గేట్లు కూడా తీశారు. సో వాటర్ ఒక 5 లక్షల క్యూసెక్ నీళ్లు కిందికి వదులుతున్నారు. సో లోతట్టు ప్రాంతానికి ఉన్నటువంటి ఎవరు కూడా డ్యామ్ చూడటానికి కానీ చేపలు పట్టడానికి కానీ ఈతకి కానీ వెళ్ళకూడదు. పోలీసు వారి సూచనలు అన్ని సూచన తప్పకుండా పాటించారు. సో అప్రమత్తంగా ఉండండి. ఏమన్నా అనివార్య కారణాలు ఏమన్నా అవసరం ఉంటే 100 డయల్ చేయండి. మీకు పోలీసు అందుబాటులో ఉంది. ధన్యవాదాలు. నమస్తే. పెద్దపల్లి జిల్లా జోన్ మానేరు బ్రిడ్జ్ కాల్వ శ్రీరాంపూర్ నిన్న జరిగిన ప్రమాద సంఘటన ప్రాంతాలను సందర్శించిన సిపి అత్యవసర పరిస్థితులలో తప్ప బయటకు రావద్దు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ తెలిపారు. సిపి వారి వెంట పెద్దపల్లి డీసీపీ చేతన, అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీరాజు, పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, సీఏలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జాబర్ కార్పెట్ అవతల కానీ దీనిలంతా ఇంట్లోకి వస్తాయి సార్. ఈ కొంచెం ఈ చెరుకు కట్టప్పుడు కొంచెం ముందు పోవాలి. నడవే దీని నుంచి ఆడదా కట్టుకుంటుంది. లోతేం చేస్తారు మనిషి అంటే అక్కడి నుంచి అటు వస్తాను. ఈ గడ్డి ఈ గడ్డికి ఆ గడ్డి మధ్య మండలం పిల్లపల్లి మండలం మానేలుగా సుగర్కోట నక్సల్ సెంటర్ పాయింట్ మానేలు పోతాను. బాగానే పోతుంది. మానేలో కూడా మానే గోదావరి ఏంటంటే ఈ పిల్లాడు కొత్త పిల్ల పని చేస్తుంది. కొత్త పిల్ల పని చేస్తే వస్తుంటాడు. మనం వచ్చాడు. అందరికీ నమస్కారం. ఈరోజు నిన్న మొన్నటి నుంచి 30th నుంచి వస్తున్న వర్షాల వల్ల మానేరు, తర్వాత ఇక్కడ ఉన్న చిన్న చిన్న కాలువలు, తర్వాత ఈ చెరువులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాంట్లో భాగంగా పబ్లిక్కి అందరం అలర్ట్ చేస్తున్నాము. ఎవరు అడ్వెంచర్ చేసి ఫ్లో ఆఫ్ వాటర్
అంటే అది బ్రిడ్జ్ల మీద కానీ క్యాజువల్ నుంచి కానీ పోతున్నప్పుడు మీరు దాటకూడడానికి ప్రయత్నం చేయకూడదు. కొద్ది దూరమైనా పర్వాలేదు, వేరే డీ రూట్ తీసుకొని సురక్షిత ప్రాంతమైన రూట్లలో ఎంచుకోవాలని మేము కోరుతున్నాము. దాంట్లో భాగంగానే ఇక్కడ ఈ డైరెక్ట్గా లైవ్గా ఈ యొక్క ఫ్లడ్ వాటర్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూడడానికి నేను అలాగే విత్ మై డీసీపీ అండ్ ఏసీపీస్ అండ్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఎస్ అందరు ఇక్కడ రావడం జరిగింది. ఏదైనా రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, తర్వాత దగ్గరలోనే అందరి సర్పంచ్లకు, తర్వాత ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకు కూడా ఒక అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మనకు అలర్ట్గా ఉండడానికి కోసం వాళ్ళని రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మొత్తం ఎంటైర్ కమిషనరేట్లో ఫ్లడ్ సిచ్యువేషన్ మొత్తము ఫిజికల్గా ఎస్టిమేట్ చేస్తున్నాము. మేము ఆల్రెడీ కంట్రోల్ రూమ్, కలెక్టర్స్లో కంట్రోల్ రూమ్ ఉంది. ఇందాకనే చీఫ్ సెక్రటరీ గారి మేడం గారి కాన్ఫరెన్స్ జరిగింది. ఇక్కడే కాకుండా పెద్దపల్లిలో కాకుండా మంచిర్యాలలో కూడా, మంచిర్యాల డిస్టిక్లో కూడా ఈ కడెం ప్రాజెక్ట్ నుంచి ఈ ఫ్లో ఎక్కువగా రిలీజ్ చేయబడుతుంది. అది మళ్ళీ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చి జాన్ అవుతుంది. అది ఎక్కువగా ఫ్లో అవుతే మళ్ళీ కొన్ని ఎన్టీఆర్ నగర్ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి ఫ్లడ్ సిచ్యువేషన్కి గురయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి గ్రాడ్యువల్గా వాళ్ళతో మానిటర్ చేసుకుంటూ ఇప్పటికే 7 lakh క్యూసెక్స్ ఫ్లో జరుగుతూ ఉంది. అది మానిటర్ చేస్తున్నాము. ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా ఇనండేషన్ అంటే ముంపు గురైన ప్రాంతాలు అయితే లేవు. కానీ పబ్లిక్కి మేము డైరెక్ట్గా తెలియజేస్తుంది ఏంటంటే, మీరు ఎక్కువగా ఫ్లో ఆఫ్ వాటర్ ఉన్నప్పుడు మీరు దయచేసి మీ ఇళ్లలో ఉండి, ఈరోజు కూడా చాలా వర్షాలు ఇక్కడ పెద్దపల్లి డిస్టిక్ అలర్ట్ ఉంది. సో రాత్రికి చాలా వర్షాలు పడే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరందరూ ఇళ్ళలోంచి బయటికి వెళ్లకుండా, వేరే ఊర్లకి వెంచర్ చేయకుండా ఈ 2-3 రోజులు మహబూబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం కేంద్రంలో ఉన్న ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో పక్కనే ఉన్న గంగమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి గుడి ఆలయాలను ముంచెత్తిన ఆకేరు వరద నీరు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయాన్ని ముంచి ఎత్తడం ఇదే మొదటిసారని స్థానికులు అంటున్నారు. వరద ఉద్రిక్తతకు బ్రిడ్జిపై వరద కొట్టుకుపోవడంతో బ్రిడ్జి రోడ్డు కొట్టుకుపోయింది. గంగమ్మ దేవాలయంలో ఉన్న వెండి కిరీటాలు హుండీ వరద ప్రభావంతో కొట్టుకుపోయింది. రోడ్డు ఆలయాన్ని మరమ్మతులు చేయాలని కోరుకున్నారు.
మంజా మా తాతల కాడ నుంచి మా నాయనలు మా తాతల కాడ నుంచి ఆ దేవతను గంగమ్మను సాధించుకుంటే దేవుని పూజించుకుంటేనే యాటలు పూసి కోళ్ళు యాటలు పూసి పూజ సంవత్సరానికి వస్తూనే ఉంటాం. నేను కూడా పోతానే ఉన్నాను సంవత్సరానికి. అయితే ఇప్పుడు దేవత ఉండే దేవుని బండ విగ్రహమే ఉండే. ఆ విగ్రహం మీదనే గుడి కట్టింది. ఆ గుడిని నిలుడు కొద్దిగా అంత మామూలుగా కొద్దిగా కొట్టింది. ఈ సంవత్సరం ఉన్నదాన్ని లేపి పక్కకు ఒరిగిపోయింది. దేవుడు కనిపిస్తూ ఉండేది. దేవుని మాత్రం ఖచ్చితంగా దానికి కట్టియాలి. గుడిని మాత్రం నిలిపియాలి. మా తాతల తల్లి కాడ నుంచి ఫస్ట్ నుంచి మా తాతల పుట్టిన ముందు నుంచి వాళ్ళు అనగా ఇప్పుడు నుంచి ఆ దేవుని మరి మేము పాటిస్తూనే ఉన్నాం. ఊరు తండంత ఊరు రూగంపల్లి 4 ఊళ్ళు 4 ఇక్కడ ఉన్న 4 ఊళ్ళు. మా గంగ గుడి అంటే మా సంవత్సరానికి మొత్తం ప్రతి వాడు చేయనివాడు గంగ పండుగ చేయనివాడు ఎవరు దేవుడు మాకు. అది గొల్లలో చేయాలని లేదు. మేము అంత ప్రతి జాతి ఏ జాతి అయినా ఏ క్యాస్ట్ అయినా సూర్యులైనా గౌలులైనా మాదివులు ఎవరికైనా మొక్కితే మాత్రం రాణిస్తాను. దాని గురించి నేను కూడా కొత్త దేవత లేదు. దేవత కింద వంగి పడ్డదైతే అది కనిపిస్తామలే. ముహూర్తం లేదు. ఆ విగ్రహాలు లేవు. ఆ విగ్రహాలు లేకుంటే విగ్రహాలు కనిపిస్తామని విగ్రహాలు చేసి ఆ విగ్రహాలు ఉన్న విగ్రహాలు కొద్దిగా నీళ్ళు పోయినాక చూసి దేవులాడాలా మనం జయించి మళ్ళీ గోపురం కట్టి అప్పుడు గుడి కట్టియాలి అని మాకు అందరికీ కోరిక. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.